Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో సన్ స్క్రీన్ పైన ఎంతమంది ఎన్ని వీడియోస్ చేసినా అందరికీ చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో నాకు కామన్గా వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఒక వీడియోలో చేసి పెడదాము అని అనుకున్నాను. అండ్ మీరు ఒకవేళ మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ గురించి ఒక వీడియో వెతుకుతున్నారు అంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మార్కెట్లో చాలా వెరైటీసే ఉన్నాయి అండ్ ప్రతి స్కిన్ టైప్కి చాలా డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి మనకి మార్కెట్లో. సో అవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనము సన్ స్క్రీన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే నేను ఇంతకు ముందు చేసిన సన్ స్క్రీన్ వీడియోస్లో అన్నిట్లో నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం సన్ స్క్రీన్ని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో సన్ స్క్రీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ ఉంటాయన్నమాట. సో వచ్చేసి మన స్కిన్ని డ్యామేజ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. డ్యామేజ్ చేయడం అంటే ఏంటంటే స్కిన్ బర్న్స్ రావడం కానీ, లేదా ఎలర్జీస్ రావడం కానీ, లేదా స్కిన్ క్యాన్సర్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనకి రాకూడదు అంటే మనం సన్ స్క్రీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ వేసుకోవడానికి ఇది ఒక ఫస్ట్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి చాలా మందికి ప్రీమెచ్యూర్ స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చాలా మందికి వ్రింకిల్స్ రావడం కానీ, లేదా డార్క్ స్పాట్స్ రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ సన్ అనమాట. సో ఇలాంటివి ఏవి మనం జరగకూడదు మన స్కిన్ పైన అంటే మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్ స్క్రీన్స్లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి సన్ స్క్రీన్ని తెలుసుకుందాము. సో సన్ స్క్రీన్ మెయిన్గా వచ్చేసి లోషన్ టైప్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ స్ప్రే టైప్స్లో ఉంటాయి, ఫోన్ టైప్లో కూడా ఉంటాయి, సన్ స్టిక్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, పౌడర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సన్ స్క్రీన్ని యూజ్ చేసుకోవడానికి. మీకు ఎలాంటి కేటగిరీ ఏ టైప్ నచ్చుతుందో దాన్ని బట్టి మీరు సన్ స్క్రీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సన్ స్క్రీన్ని జస్ట్ సన్ స్క్రీన్ అని కాకుండా ఇంకా చాలా నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటికి. సో అవేంటంటే సన్ స్క్రీన్ అంటారు, సన్ బ్లాక్ అంటారు అండ్ బ్లాక్ అవుట్ కూడా అంటారు, సన్ బర్న్ క్రీమ్ అని కూడా అంటారు. ఇలాంటి పేర్లు మీరు ఎక్కడైనా విన్నారంటే కంగారు పడకండి, ఇవి సన్ స్క్రీన్ అనే ఇంకొక ఆల్టర్నేటివ్ నేమ్స్ అనమాట సన్ స్క్రీన్స్కి ఇవన్నీ. నెక్స్ట్ సన్ స్క్రీన్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో సన్ స్క్రీన్లో మనకి మెయిన్గా 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. మినరల్ సన్ స్క్రీన్స్ అంటారు, నెక్స్ట్ కెమికల్ సన్ స్క్రీన్స్ అంటారు, లాస్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ అంటారు. సో టోటల్గా మెయిన్గా సన్ స్క్రీన్స్ ఈ 3 కేటగిరీస్లో డివైడ్ అయ్యి ఉంటాయి. మనము సన్ స్క్రీన్స్ తీసుకున్నప్పుడు వాటిపైన SPF అనేది మీరు గమనించి ఉండొచ్చు. సో ప్రతి సన్ స్క్రీన్ పైన మనకి ఇలా SPF అనేది ఉంటుంది. సో ఈ SPF అంటే ఏంటంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. సో ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ మనకి 30 లేదా 30+ ఉంటే ఆ సన్ స్క్రీన్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడో కానీ 30 లేదా 30+ పైన ఉన్న సన్ స్క్రీన్ని యూజ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ప్రతి సన్ స్క్రీన్లో మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఇదే, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ SPF. సో SPFని చెక్ చేసి 30+ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి ఎవరెవరు యూజ్ చేయాలి అని నాకు కామన్గా అడుగుతుంటారు క్వశ్చన్స్. సో సన్ స్క్రీన్ అనేది వీళ్ళకి మాత్రమే ఏం కాదు, పర్టికులర్గా ఈ ఏజ్ నుంచి అని కూడా కాదు, ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలన్నమాట సన్ స్క్రీన్ అనేది. ఎందుకంటే స్కిన్ క్యాన్సర్ అనేది ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది, ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది అని ఏమి ఉండదు కదా. స్కిన్ క్యాన్సర్ అనేది ప్రతి ఏజ్ వాళ్ళకి వస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ కూడా చేయాలి. అండ్ రీఅప్లికేషన్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని కూడా అడుగుతుంటారు. సో సన్ స్క్రీన్ మనం అప్లై చేసుకున్న తర్వాత మనం మళ్ళీ సన్ స్క్రీన్ని రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. సో అలా ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే మనం మోస్ట్లీ 2 hours తర్వాత సన్ స్క్రీన్ని రీఅప్లై చేసుకోవాలి. సో ఈ రీఅప్లికేషన్ ఎలా చేసుకోవాలి నేను ఒక షార్ట్ వీడియోలో షూట్ చేసి పెట్టాను. మేబీ ఈ వీక్లో నేను అప్లోడ్ చేస్తాను. సో షార్ట్స్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడుతూ ఉన్నానంటే ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఎప్పుడెప్పుడు సన్ స్క్రీన్ని యూజ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో మనము ఎవ్రీడే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. చాలామంది క్లౌడీగా ఉంది,
ఈరోజు సన్ అంతగా లేదు అని చెప్పి సన్ స్క్రీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. సన్ వచ్చినా లేకపోయినా యూవీ రేస్ అనేవి ఒక 85% వరకు ఉంటాయంట. సో ఆ యూవీ రేస్ నుంచి మనం కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఎవ్రీ డే మీరు సన్ స్క్రీన్ని అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నా కూడా మీరు రోజు సన్ స్క్రీన్ని అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను సన్ స్క్రీన్ని ఎంత యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అని అడుగుతుంటారు. సో సన్ స్క్రీన్ వచ్చేసి మీరు సింపుల్గా ఒక రూల్ని గుర్తుపెట్టుకోండి. 3 ఫింగర్ రూల్ అంటారనమాట. సో ఇలా సన్ స్క్రీన్ని తీసుకొని 3 ఫింగర్ పైన అప్లై చేసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ నెక్కి అప్లై చేసుకోండి. ఇయర్స్ని అస్సలు మర్చిపోకండి, ఇయర్స్కి అప్లై చేసుకోవాలి. వెనకాల ఇక్కడ సో ఈ పార్ట్ని చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి, కింద ఫీట్కి కూడా అప్లై చేసుకోండి. మీరు క్లోత్స్ కవర్ అయిన చోట అప్లై చేసుకోకుండా ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ వరకు నాకు ఇది కవర్ అయింది కదా, సో ఇక్కడ నుంచి నేను సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో సన్ అనేది మీ స్కిన్ పైన ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఏరియాస్లో మీకు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, మీరు ఒకవేళ ఇప్పుడు బయట వెళ్తున్నారు అంటే ఒక 15 minutes ముందు సన్ స్క్రీన్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ సన్ స్క్రీన్ అనేది మీరు కరెక్ట్గా బయటికి వెళ్ళే టైంకి అది కరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో 15 minutes మీరు బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ని అప్లై చేసుకోండి. చాలా మంది లిప్స్ని మర్చిపోతూ ఉంటారు. సో లిప్స్కి కూడా మనకి స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. SPF ఉన్న లిప్ బామ్స్ దొరుకుతాయి అనమాట మార్కెట్లో. నేను నా ఫేవరెట్ లిప్ బామ్స్ని, SPF ఉన్న లిప్ బామ్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఫేవరెట్ వచ్చేసి మీకు టింట్ ఇష్టం లేదంటే సెబామెడ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ లిప్ బామ్ని మీరు యూజ్ చేయొచ్చు. లేదా మీకు కొంచెం టింటెడ్ లిప్ బామ్ కావాలంటే డాట్&కి నుంచి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ రెండు నేను ఇంతకుముందు ఏదో వీడియోలో కూడా చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. సో లిప్స్ని కూడా ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి. సో SPF ఉన్న లిప్ బామ్స్ని అప్లై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అనమాట. చాలామంది నాది ఆయిలీ స్కిన్, నాది డ్రై స్కిన్, నేను ఎలాంటిది యూజ్ చేయాలి నాకు చెప్పండి అక్క అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, కమెంట్ చేస్తూ ఉంటారు. సో టోటలీ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ చాయిస్ అనమాట. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఏది నచ్చుతుందంటే దాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తీసుకుంటే నాకు కొంచెం డ్యూయీ ఫినిష్ వచ్చే సన్ స్క్రీన్స్ నచ్చుతాయి. అండ్ నా స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్కి నేను కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాను. సో అలా మీకు కూడా పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఈ సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా మీ స్కిన్ టైప్ అనేది మీకు తెలియాలి. ఒకవేళ మీ స్కిన్ టైప్ మీకు ఏదో తెలియలేదు అంటే నేను ఒక వీడియో చేశాను, ఐకార్డ్లో ఇస్తాను, ఈ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి. ఆ వీడియోని చెక్ చేయండి. ఆ వీడియోని చెక్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది మీ స్కిన్ టైప్ ఏంటి అని చెప్పి. సో సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, మీకు నచ్చిన సన్ స్క్రీన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇదే యూజ్ చేయాలి, మీది ఈ స్కిన్ టైప్ మీరు ఇదే యూజ్ చేయాలి అని అలాంటి రూల్ అయితే ఎవ్వరూ పెట్టలేదు, ఎక్కడ లేదు కూడా. మీకు ఎలాంటి సన్ స్క్రీన్ నచ్చుతాయో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు అందులో ఏది చూసుకోవాలంటే SPF అనేది 30 లేదా 30+ ఉందా లేదా, UVA అండ్ UVB ప్రొటెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీ సన్ స్క్రీన్లో. సో ఈ 3 ఉన్నాయి మీ సన్ స్క్రీన్లో అంటే మీరు ఖచ్చితంగా దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో UVA, UVB అంటే ఏంటి అనే డౌట్ మీకు ఇప్పుడు వచ్చిండొచ్చు. UVA వచ్చేసి మనకు ఏజింగ్ రాకుండా, అంటే ఇందాక చెప్పాను కదా వ్రింకిల్స్ రావడం, డార్క్ స్పాట్స్ రావడం, ఏజ్ అయిపోయినట్టు కనిపించడం అలాంటివి జరుగుతాయని. సో అలాంటివి జరగకుండా మనకి ఈ UVA అనేది ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. అండ్ UVB వచ్చేసి మనకి సన్ బర్న్స్ అలాంటివి రాకుండా ఉండడానికి ఇది మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. సో అందుకే మీరు ఏదైనా సన్ స్క్రీన్ని చూస్ చేసుకునేటప్పుడు అందులో 30+ ఉండాలి, UVA ఉండాలి, UVB కూడా ఉండాలి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీ సన్ స్క్రీన్లో ఉన్నాయంటే మీరు హ్యాపీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ సన్ స్క్రీన్ చూస్ చేసుకోవడం తెలియలేదు అంటే ఇప్పుడు బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. రూల్స్ అంటే రూల్స్ కాదు, మోస్ట్లీ ఆ స్కిన్ టైప్ వాళ్ళకి అలాంటి సన్ స్క్రీన్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు డ్రై స్కిన్ ఉందంటే క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉన్న సన్ స్క్రీన్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉందంటే జెల్ కన్సిస్టెన్సీ ఉన్న సన్ స్క్రీన్స్ ఉంటాయి, అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట సన్ స్క్రీన్స్లో. అలా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే టింటెడ్ సన్ స్క్రీన్స్ అని కూడా ఉంటాయన్నమాట మనకి మార్కెట్లో. టింటెడ్ సన్ స్క్రీన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ డార్క్ కంప్లెక్షన్ ఉంది అంటే నార్మల్ ఏదైనా మీరు సన్ స్క్రీన్ యూజ్ చేశారంటే, ఇప్పుడు బేసిక్గా సన్ స్క్రీన్ చూడండి,
ఏ సన్ స్క్రీన్ మనం తీసుకున్నా ఇలా వైట్ కలర్లో ఉంటుంది. బట్ కొందరు డార్క్ కంప్లెక్షన్లో ఉంటారనమాట. ఇలాంటి వైట్ కలర్ ఉన్నవి సెట్ అవ్వవు. అవి వాళ్ళ స్కిన్ని యాషీగా చేసేస్తూ ఉంటాయి. సో చాలామంది నాకు క్వశ్చన్ అడుగుతుంటారు, నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత నా స్కిన్ చాలా డ్రైగా డల్గా కనిపిస్తుంది, ఏంటి రీజన్ అని. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఇది. సో మీకు ఒకవేళ డార్క్ కంప్లెక్షన్ ఉంది అంటే ఇలాంటి వైట్ సన్ స్క్రీన్స్ మీకు సెట్ అవ్వవు. అవి ఆక్సిడైజ్ అవ్వడం వల్ల మీ స్కిన్ కొంచెం బ్లాక్గా అయినట్టు అవుతుందన్నమాట. ఇలాంటప్పుడు మీరు ఏం యూస్ చేయొచ్చు అంటే టింటెడ్ సన్ స్క్రీన్స్ని యూస్ చేయొచ్చు. సో టింటెడ్ సన్ స్క్రీన్స్ ఏంటంటే కొంచెం ఇలా వైట్ కాకుండా కొంచెం కలర్ వచ్చి ఉంటాయి అనమాట. మీకు చెప్పాలంటే బాగా అర్థమయ్యేటట్టు ఫౌండేషన్ ఉంటుంది కదా, సో లైట్గా అలా ఉంటుందన్నమాట. టెక్స్చర్ అనేది ఫౌండేషన్ కలర్ ఉంటుంది, బట్ సన్ స్క్రీన్ అనమాట. సో మీకు ఒకవేళ డార్క్ కంప్లెక్షన్ ఉంది అంటే మీరు ఇలాంటి టింటెడ్ సన్ స్క్రీన్స్ని ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటాయి మీ స్కిన్ పైన. సో టింటెడ్ సన్ స్క్రీన్స్లో నా రికమెండేషన్స్ వచ్చేసి ఫాక్స్టైల్ ఉంది, రీసెంట్గా లాంచ్ చేశారనుకుంటా. అది చాలా చాలా బాగుంది, దాన్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఈ సన్ స్క్రీన్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చింటారు, మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టింటెడ్ సన్ స్క్రీన్ వచ్చేసి డర్మాకో నుంచి 1% హైలోరానిక్ సన్ స్క్రీన్ అనుకుంటాను. అది కూడా చాలా బాగా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. సన్ స్క్రీన్స్లో నెక్స్ట్ వచ్చేసి సన్ స్టిక్స్ ఉంటాయి. సో సన్ స్టిక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే బేసిక్గా మనం రీఅప్లికేషన్కి యూజ్ చేస్తుంటాం. సో ఎవ్రీ 2 అవర్స్కి అప్లై చేసుకోవాలి అని చెప్పాను కదా. ఎవ్రీ 2 అవర్స్కి మనము ఇలాంటి లిక్విడ్ ఫామ్ ఉన్న సన్ స్క్రీన్స్ని యూజ్ చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే ఇలాంటి స్టిక్స్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నాకు లైట్గా మేకప్ ఉంది, మేకప్ ఉన్న నేను జస్ట్ ఒక స్వైప్ ఇలా చేసినా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ మనకి మేకప్ అనేది దీనిపైకి రాదు, సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు మేకప్ వేసుకోకపోయినా దీన్ని రీఅప్లికేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా మనకి కన్వీనియంట్గా ఉంటాయి, ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకువెళ్ళి దీన్ని రీఅప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇదేంటంటే మనకి కొంచెం మ్యాట్ ఫినిష్ ఇస్తాయి, అంటే డ్యూయి ఫినిష్ ఉండవు. సో ఇది హ్యాపీగా అందరూ యూజ్ చేసుకోవచ్చు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు. మోస్ట్లీ మనకి కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ఆయిలీగా అవుతూ ఉంటుంది. 2 అవర్స్ తర్వాత ఇలాంటి మ్యాట్ సన్ స్టిక్స్ని యూజ్ చేస్తామంటే మనకి కొంచెం మ్యాట్ ఫినిష్ వస్తుంది, అంటే కొంచెం ఆయిలీనెస్ అలాంటివి తగ్గుతుంది అనమాట. సో రీఅప్లికేషన్కి ఇలాంటి సన్ స్టిక్స్ అనేవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. సో సన్ స్టిక్స్లో నా నుంచి వచ్చే రికమెండేషన్స్ ఏంటంటే డాటిన్కి ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డర్మాకో నుంచి, అది కూడా బాగుంటుంది, బట్ కొంచెం దీనికంటే అది కాస్ట్లీ. ఇప్పుడు మనము ఇలాంటి సన్ స్క్రీన్స్ అంటే లిక్విడ్ లేదా నార్మల్గా ఫస్ట్ మనం యూజ్ చేసే సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సన్ స్క్రీన్స్ మనము బేసిక్గా 2 కేటగిరీస్గా అనుకుందాము. సో ఈ 2 కేటగిరీస్గా అనుకుంటే ప్రతి స్కిన్ టైప్ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డ్యూయి ఫినిష్ వస్తుంది, మంచిగా గ్లోయి ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి మ్యాట్ ఫినిష్ వచ్చే సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో డ్యూయి ఫినిష్ వచ్చే సన్ స్క్రీన్స్ ఎవరికి సెట్ అవుతాయి అంటే మీకు నార్మల్ స్కిన్ ఉన్నా లేదా డ్రై స్కిన్ ఉన్నా మీకు ఇలాంటివి నచ్చుతాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏ సన్ స్క్రీన్స్ ట్రై చేయొచ్చు అంటే నేను మార్కెట్లో ఫేమస్ అయిన సన్ స్క్రీన్స్ మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆక్వాలాజికా పపాయా సన్ స్క్రీన్, అది చాలా బాగుంటుంది, మంచి డ్యూయి ఫినిష్ వస్తుంది అండ్ స్కిన్ని కూడా చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ సన్ స్క్రీన్ వచ్చేసి డాటన్కి నుంచి ఈ విటమిన్ C+E సన్ స్క్రీన్ బాగుంటుంది. అండ్ అలానే వాటర్ మిలన్ సన్ స్క్రీన్ బాగుంటుంది, ఈ బ్లూబెర్రీ సన్ స్క్రీన్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ 3 డాటన్కి నుంచి మీరు ట్రై చేయొచ్చు మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి డర్మాకో హైలోరానిక్ సన్ స్క్రీన్, ఈ సన్ స్క్రీన్ కూడా బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ ఫాక్స్టైల్ వాళ్ళు అసలు ప్రతి ప్రోడక్ట్ చాలా చాలా బాగా చేస్తున్నారు. సో ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ డ్యూయి ఫినిష్ వచ్చిన సన్ స్క్రీన్ బాగుంటుంది, సో దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ డ్యూయి ఫినిష్ వచ్చి గ్లోయిగా ఉండాలి అంటే కొంచెం షైనీగా ఉండాలి అంటే మీరు ఈ సన్ స్క్రీన్స్ని ట్రై చేయొచ్చు. ఈ సన్ స్క్రీన్స్ మీరు ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళే యూజ్ చేయాలని ఏం లేదు. మీకు ఒకవేళ ఈ ఫినిష్ మీకు నచ్చుతుంది అంటే డ్యూయి ఫినిష్ కానీ హైడ్రేటింగ్గా ఉండమని నచ్చుతాయంటే మీరు ఏ స్కిన్ టైప్ అయినా ఈ సన్ స్క్రీన్స్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు డ్యూయి ఫినిషెస్ నచ్చవు, మ్యాట్ ఫినిషెస్ నచ్చుతాయి అంటే మీరు డాక్టర్ సెట్ సన్ స్క్రీన్ని ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది, మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. అండ్ సెకండ్ సన్ స్క్రీన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్లో డీకన్స్ట్రక్ట్, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే ఎక్కువ హెవీ డ్రై స్కిన్ ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చదు, ఎందుకంటే కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటుంది కదా, మీకు కొంచెం అంత అనీజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి రీక్వెల్ నుంచి.
సో ఈ రీక్వెల్ సన్ స్క్రీన్ కూడా మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నా మీరు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ డాక్టర్ సెట్ సన్ స్క్రీన్ కూడా బాగుంటుంది. అండ్ ఫాక్స్ స్టైల్ సన్ స్క్రీన్ సో లేటెస్ట్ గా వాళ్ళు లాంచ్ చేశారనమాట ఫాక్స్ స్టైల్ది. సో అది వచ్చేసి ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు, ఎవ్రీ స్కిన్ టైప్ కి అది సెట్ అవుతుంది, అంత బాగా వాళ్ళు తీసుకొని వచ్చారు. మీకు ఒకవేళ మీ స్కిన్ టైప్ మీరు ఫిగర్ అవుట్ చేసుకోలేరు, ఒక మంచి సన్ స్క్రీన్ చెప్పండి అందరికి సెట్ అయ్యేలాగా అంటే ఈ ఫాక్స్ స్టైల్ సన్ స్క్రీన్ మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇది నేను సన్ స్క్రీన్స్ గురించి చెప్పాలనుకున్నాను. మోస్ట్ ఫ్రీక్వెంట్ గా నాకు వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందని అనిపించింది. సో మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సన్ స్క్రీన్ పైన ఐడియా లేని వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.